మైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి విజయనగరం నుంచి పైడయ్య గారు సిద్ధపడి ఉన్నారు మన మధ్యలో. కాబట్టి సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. అయ్యగారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. దేవుని వాక్యాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునగాక. వందనాలమ్మ. కూడి వచ్చిన దేవుని జనాంగంలోని మీ అందరికీ వందనములు చెప్పొచ్చు. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిని మనందరము కూడుకొని ఉన్నాము కనుక దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము కనుక దేవుడు మన జీవితాలలో మనలను ప్రేమించి మనలను కనికరించి మనల్ని జ్ఞాపకము చేసుకుని మరి యొక్క పరిశుద్ధమైన దినమందు ప్రవేశపెట్టించి పరిశుద్ధమైన నామమును ఘనపరిచే భాగ్యం అనుగ్రహించినందులకు దేవదేవునికి స్తోత్రములు చెల్లించుకుందాం. ప్రియులారా, నేటి దినమందు యోహాను శుభవార్త 1వ అధ్యాయము 43 నుంచి ఈ విధముగా ఉన్నది. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా ఆంద్రయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. అది నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటి కంటే గొప్ప కార్యములు చూతువు అని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ సహాయం కోరుదామండి. అనంత జ్ఞానము కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీతిమంతుడా, న్యాయవంతుడా, సత్యవంతుడా, శక్తివంతుడా, యథార్థవంతుడా, నీతి సూర్యుడా, సూర్యుడును కేడునై ఉన్న మా దేవుడా, వెలుగుకు నివాస స్థానమై ఉన్న మా దేవుడా, వెలుగయ్యున్న మా దేవుడా, వెలుగయ్యున్న మీ జీవవాక్యమును ఎన్నిక లేని మా చేతులలో పెట్టి నాయన జీవము కలిగిన మీ మాటలను ధ్యానించుట కొరకు మరి యొక్క పరిశుద్ధమైన దినమును అనుభవించుట కొరకు అనుమతించి అనుగ్రహించి నేటి దినమందు నాయన పరిశుద్ధులతో కలిసి మీ నామమును ధ్యానము చేసే భాగ్యమును ఎన్నిక లేని నాకు అనుగ్రహించినందులకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నాయన చదవబడిన లేఖన భాగము మీది, నాయన సత్యము మీది. నాయన ఈ మాటలు నాయన నా ద్వారా మరి ఒక పర్యాయము వినిపించుట కొరకు మీ కార్యమును జరిగించి నన్ను ఏర్పరచుకొని ప్రభా వాడుకొనమని వేడుకొంచున్నాను తండ్రి. ప్రభా, మీ నామమును ఘనపరచుచుండగా మీరే మా ఆత్మ సంచారము జరిగించమని, ఉదయకాలపు దీవెనలతో ఆశీర్వదించి దినమంతా మీరు రెక్కల చాటును భద్రపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని ఈ ప్రార్థన మా రక్షకుడును తమ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగము గురించి మనందరికీ చిరపరిచితమే. అనేక పర్యాయములు ఈ మాటలను గురించి బోధించిన వారు మన మధ్య ఉన్నారు. అనేక పర్యాయము అనేక మంది ద్వారా బోధించగా వినిన వారము మనమున్నాం. అయితే మరి ఒక పర్యాయము దేవుని యొక్క సత్యమును ఈ ప్రాతకాల సమయమందు మనము ధ్యానము చేద్దాం ప్రియులారా. ఇందులో అనేక రకమైనటువంటి మర్మములు, అనేక రకమైనటువంటి సత్యములు ఉన్నాయి.
ఫిలిప్పు నతనయేలును కనుగొన్నాడు. నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఏ వ్యక్తి గూర్చి ప్రవచించి ఉన్నారో చెప్పి ఉన్నారో ఆ వ్యక్తిని గూర్చి ఆ వ్యక్తిని కనుగొంటిమి, ఆ వ్యక్తిని గూర్చి నీకు వివరిస్తాను, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దామురా అని చెప్పి ఫిలిప్పు నతనయేలును తీసుకుని వెళ్తాడు. అయితే ఆ వారి మధ్య సంభాషణలో నతనయేలు అడుగుచున్న ప్రశ్న ఏమిటంటే, నజరేతులో నుండి మంచిదేదైనా వచ్చును. ఆనాటి కాలములో నజరేతును గూర్చి వారిలో ఉన్న అభిప్రాయం అట్లాంటిది. నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా? అయితే ఫిలిప్ చెప్పిన జవాబు ఏమిటంటే, నీవే వచ్చి చూడుము అని చెప్పి అన్నాడు. ఈ వీరిద్దరు మాట్లాడుచు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు సమీపించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నతనయేలును చూచి నతనయేలు గూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఇతడును నిజముగా ఇశ్రాయేలు. నతనయేలు గూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడైనటువంటి మన పాపములను పరిహరించుట కొరకు వచ్చిన లోకరక్షకుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఎవరిని గూర్చి చెప్పి ఉన్నాడండి? నతనయేలుని గూర్చి. ఆ నతనయేలులో మరొక సుగుణాన్ని కూడా దేవుడు బయటపెట్టి ఉన్నాడు. ఇతని యందు ఏ కపటము లేదని చెప్పి ఉన్నాడు. కపటము లేని వ్యక్తి ఎవరయ్యా అంటే అపోస్తులుడైన ఆ రోజులలో అపోస్తులుడైనటువంటి ఆ ఫిలిప్పు నతనయేలును కనుగొని నతనయేలు ద్వారా నతనయేలును ప్రభు యేసుక్రీస్తు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు నతనయేలు యొక్క ఆంతర్యమును ఎరిగిన దేవుడు, నతనయేలు యొక్క పేరు ఎరిగిన దేవుడు అతనిలో కపటము లేదని చెప్పి అన్నాడు. అయితే ఆశ్చర్యపోయిన నతనయేలు ఏం చెప్తున్నాడంటే, నీవు నన్ను ఏ విధంగా ఎరుగుదువు, ఎలాగ ఎరుగుదువు అని ఆ దేవదేవుని ప్రశ్నిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలియని విషయం అంటూ ఏమీ ఉండదని మరి ఒక పర్యాయము రూఢిపరచబడి ఉన్నది. నతనయేలు ఆశ్చర్యముతో నీవు నన్ను ఎరుగుదువా అంటున్నాడు. అంటే అప్పటి వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు, వారి యొక్క ఆలోచనలు తెలుసు గాని, విని ఉన్నాడు గాని, ఆ వ్యక్తి యొక్క రహస్యము గాని, వ్యక్తి యొక్క సత్యము గాని, ఆ వ్యక్తి ఎవరై ఉన్నారు అనేది గాని నతనయేలు గ్రహించలేదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పుచున్న మాట, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద కూర్చుండినప్పుడే అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితిని అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. చెప్పిన పిదప ఆ ఒక్క మాటలోనే నతనయేలులో పరివర్తన, పశ్చాత్తాపం, మారు మనస్సు కలిగి చెప్పుతున్న మాట, బోధకుడిని గుర్తించి, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమారుడే ఈ విధముగా చెప్పగలడు, నీవు నిజముగా ఇశ్రాయేలు రాజువు అని ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆ యొక్క నతనయేలు చెప్పినట్లుగా చూస్తున్నాం. అయితే అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పుచున్న మాటలు, ఏమాత్రం దానికే నీవంతగా ఆశ్చర్యపోయి నువ్వు చెట్టు కింద కూర్చున్నప్పుడు నేను నిన్ను చూచానని, నీవు ఫిలిప్పును కలవక ముందే నేను ఎరుగుదనని, నిన్ను చూచానని నమ్మి ఆశ్చర్యపోతున్నావా? అవి కాదు, వీటి కంటే గొప్ప కార్యములు చూతువు, నన్ను వెంబడించు, నాతో రా, వీటి కంటే గొప్ప కార్యములు చూతువు అని చెప్పి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనము తెలుసుకోవలసినటువంటి సత్యమును ఈ ఈ కూడికలో పాల్గొనిన మనలను గూర్చి యేసు
వైపు చూచే కార్యక్రమమును నడిపించుచున్న వారిని గూర్చి యేసు వైపు చూచే ప్లాట్ఫారం మీద వాక్యోపదేశము చేయుచున్న మనందరి గూర్చి యేసు వైపు చూచుచు వాక్యమును నేర్చుకొనుచు వాక్యమును ఆలకించుచున్న మనందరి జీవితాలలో మనందరితో ప్రభువైన యేసుక్రీస్తు వారు నేటి దినమందు ఇచ్చుచున్న వాగ్దానము చెప్పుచున్న మాట ఏమిటంటే, ఈ 2026 నూతన సంవత్సరములో వీటి కంటే గొప్ప కార్యములు చూతురు. మనకు ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ, ఆ యొక్క ధన్యత దేవుడు మనకు కలిగించి వాటిని అనుభవించుచు పొందుకొనుచు అనుభవించుట కొరకు దేవుడు మన జీవితాలలో ఈ 2026 మన కుటుంబములను గురించి, మన పరిచర్య గురించి, మన చూస్తున్నాం. ఫిలిప్పు నతనయేలును దేవుని దగ్గరికి నడిపించినప్పుడు చెప్పిన మాటలు ఏమిటంటే, ఆయనలో ఆలోచన కలిగించే మాటలు, విశ్వాసము రేకెత్తించే మాటలు. మోషేయు ప్రవక్తలు ప్రవచించిన వ్యక్తిని దగ్గరికి మనం వెళ్తున్నాం. ఆ వ్యక్తి మనలోనికి వచ్చి ఉన్నాడు. ఆ వ్యక్తిని గూర్చి వివరించదమని ప్రకటించి ఉన్నాడు ఫిలిప్పు. ప్రకటించుచు దేవుని యొద్దకు నడిపించాడు. నతనయేలును నడిపించి నతనయేలులో వచ్చిన ప్రశ్నలు, సందేహములు, ఆలోచనలను ఎరిగి విని, నేను నిన్ను తీసుకెళ్తున్నాను కదా, ప్రత్యక్షముగా వచ్చి నీవే చూడుము, వచ్చి చూడువయ్యా నా దేవుని యొక్క కార్యములు ఎట్లా ఉంటాయో అని చెప్పి బోధపరిచి, ప్రోత్సహించి, మన భాషలో చెప్పాలంటే నచ్చ చెప్పి తీసుకువచ్చి దేవుని యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం. మనము చేయవలసిన పని కూడా అనేక సందేహములతో, అనేక అపోహలతో, అనేక అనుమానములతో, అనేకమైనటువంటి తర్క వితర్కములతో కూడిన సమాజములో ఉన్న మనము అనేక మందిని ఫిలిప్పు వలె ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు అనేక మందిని, నశించిపోతున్న వారిని, రక్షణలో కొనసాగుచు స్థిరమైన విశ్వాసము లేని వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు నడిపించగలగాలి. నడిపించినప్పుడు మనం ఇంతకంటే గొప్ప కార్యములు మనము చూడగలుగుతాం. ప్రియులారా, నిజముగా ఇశ్రాయేలీయుడైన నతనయేలులో ఉన్నటువంటి ఆలోచన ధోరణి ఏమిటంటే, నిజముగా ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క రక్షణను గూర్చి ఎంతగా చెప్పుచున్నటువంటి మన లేఖనాలలో ఒకవేళ లిఖించకపోయి ఉండవచ్చును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి అనేకమైనటువంటి సత్యములు, మర్మములు వివరించినందువలన నతనయేలు ఆకర్షించబడ్డాడు. నతనయేలు మరి ద్వారా ప్రోత్సహించబడి ఫిలిప్పు ద్వారా దేవుని యొక్క లేఖనములు వినిన వాడై దేవుని సత్యములను గ్రహించి, ఆహా, మోషేయు మన ప్రవక్తలను చెప్పిన వ్యక్తి అని చెప్పి ఆశ్చర్యపోయి, అట్లాంటి వ్యక్తిని గురించి నిజముగా ప్రత్యక్షముగా చూచి తెలుసుకుంటే నీవు అన్నట్లు ఇంకా బాగుంటుందని చెప్పి ఆశతో, ఆతృతతో జీవితాలలో, మన బతుకులో, మన దైనందిన కార్యక్రమాలలో, మన బిడ్డల భవిష్యత్ జీవితాలలో ఇంతవరకు ఏకమైనటువంటివి ఆశీర్వాదకరమైన
అద్భుతములతో కూడిన అనుభవించుట కొరకు అనుకూలమైనటువంటి యోగ్యమైనటువంటి దీవెన ఆశీర్వాదములు గొప్ప కార్యములు చూచుట కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తుగా మనము చేయవలసిన పని ఏమిటంటే ఫిలిప్పు వలె అనేక మందిని రక్షణ భాగ్యములోనికి నడిపించాలి. మన కుటుంబమును రక్షణ భాగ్యములోనికి నడిపించాలి. ప్రియులారా, కుటుంబము గూర్చి ఎన్ని పర్యాయములు చెప్పాలనిపించే మన దావీదు మహారాజు యొక్క చరిత్ర ఎంతో అద్భుతమైనది. దావీదు మహారాజు అయితే సౌలు దావీదును వెంట పెడుతున్నాడు, తరుముచున్నాడు. అయినప్పటికీ చివరి వరకు ప్రతిసారి ఇటువంటి విపత్కర పరిస్థితులలో ఉన్నను దావీదు మహారాజు ఆలోచన విధానం ఏ విధముగా ఉన్నదేనంటే, అదుల్లాము గుహలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు ఇంచుమించుగా బాధలలో ఉన్నవారు, అప్పులలో ఉన్నవారు, సమస్యలలో ఉన్నవారు, శోధనలలో ఉన్నవారు, కుటుంబీకులతో పాటు 400 మంది దావీదు దగ్గరకు వచ్చినట్లుగా మనము చూడవచ్చును. అయితే అక్కడ వారితో చెప్పిన మాటలను బట్టి, వారు వినిన దానిని బట్టి ఆ కుటుంబమును మోయాబీయులకు అప్పగించి కుటుంబ రక్షణ కొరకు, కుటుంబ భద్రత కొరకు, కుటుంబము యొక్క క్షేమము కొరకు ఆలోచించిన వ్యక్తిగా దావీదు మహారాజు ఉన్నాడు. అయితే ఈ సత్యములన్నీ మనకు తెలియవని కాదు, మనందరికీ తెలుసును. అట్లాగే చివరి వరకు వెళ్తే 24వ అధ్యాయములో దావీదు మహారాజును సౌలు తరుముతూ అనేక మంది ద్వారా గూఢచర్యము జరిగించి దావీదు ఉన్న స్థలమును కనుగొని దావీదును అంతమొందించుట కొరకు వేగుల వారి ద్వారా సమాచారం సేకరించి ఆ యొక్క సౌలు రాజు వెళ్ళినప్పుడు సౌలు రాజు అక్కడ దావీదును కనుగొని ఒక గుహలో పండుకున్నప్పుడు దావీదు ఏం చేస్తాడు? దావీదు వెళ్ళి ఆయన యొక్క వస్త్రమును, అది కూడా భయముతోనే, దావీదులో ఉన్నటువంటి సుగుణం ఏమిటంటే, సుబుద్ధి ఏమిటంటే, దావీదు ఎంతో నొచ్చుకుంటూ బాధపడుతూ ఆ వస్త్రమును కోసి పట్టుకెళ్ళి ఆయనకు రుజువు పరచుట కొరకు మాత్రమే అది తీసి పట్టుకెళ్ళి సౌలు రాజు లేచినప్పుడు సౌలును కేక వేసి, తండ్రి, నాయనా చూడుము, ఇదిగో ఇది నీ వస్త్రమే కదా, చూడుము, నీవు పండుకున్నప్పుడు, నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు యెహోవా దేవుడు నిన్ను నాకు అప్పగించున్నాడు. అయినను నేను నిన్ను ఎటువంటి పరిస్థితులలోనూ దేవుని చేత అభిషేకించబడిన వాడవు గనుక నీ జోలికి నేను రాలేదు. దీనిని బట్టి నేను నీకు అపకారం చేసే వ్యక్తిని కాను కదా నాయనా అని చెప్పి సౌలును ప్రశ్నించి, దావీదు తన యొక్క నీతిని, నిజాయితీని, తన సత్యమును, తన యొక్క యథార్థ ప్రవర్తనను గుర్తింపు పొందుకున్నాడు, తెలిపి ఉన్నాడు, వివరించుకున్నాడు. అందుచేతనే ఇశ్రాయేలీయులను స్థిరపరచుట కొరకు, ఇశ్రాయేలీయుల జనాంగమును మూల పురుషుడుగా, ఇశ్రాయేలీయుల గోత్రములను నిలుపుట కొరకు దావీదు మహారాజును దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఆ సమయమందు దావీదు సౌలుతో ఒక నిబంధన, ఒడంబడిక, ఒక ప్రమాణము చేసుకుంటాడు. అది ఏమిటంటే, నాయనా తండ్రి సౌలు రాజా, నన్ను నా తండ్రి ఇంటి పేరును తుడపకుండా నన్నును నా ఇంటి వారిని కాపాడుదునని ప్రమాణము చేయుము అని చెబుతాడు. ఆ విధముగానే సౌలు ప్రమాణము చేసి దావీదును విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం.
కారణం ఏమిటంటే ప్రియులారా, ఇస్రాయేలీయులు స్థిరపడుట కొరకు, ఇస్రాయేలీల కొరకు ఇక్కడ నతనయేలు ఇస్రాయేలీయుడని గుర్తింపు పొందడానికి మనము చరిత్రలన్నీ చూస్తే నిజముగా దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క సంకల్పములు, అద్భుతములు, అనన్యములు ప్రియులారా. యొక్క దావీదు సౌలుతో వాగ్దానము చేసుకుని ఇశ్రాయేలీయులకు మూల పురుషుడిగా కూడా గుర్తింపు తెచ్చుకొని ఉన్నాడు. అందుచేతనే ఆ దావీదు గోత్రమును ఎన్నుకొని రాజుల రాజు, ప్రభువుల ప్రభు, మన విజ్ఞాపనకర్త, మన ఆదరణకర్త, మన ఉత్తరవాది, మన రక్షకుడు, మన పోషకుడు, మన పాలకుడు, మన విమోచకుడు ప్రభు యేసుక్రీస్తు వారు మరలా నన్ను మనలను రక్షించుట కొరకు, మన జీవితాలను అభివృద్ధి చెందించుట కొరకు, మన జీవితాలలో అద్భుతమైన కార్యములు చేయుట కొరకు మనకు కొత్త నిబంధన గ్రంథములో ఆ మోషేయు ప్రవక్తల వివరించినటువంటి అద్భుతమైన వ్యక్తిగా నేటి దినమందు సజీవుడిగా ఉన్న దేవుడు నేడు ఆనాడు ఫిలిప్పుతో నతనయేలుతో మాట్లాడిన ప్రభు యేసుక్రీస్తు వారు నేటి దినమందు కూడా మాట్లాడుచున్నాడు. మనం ఎక్కడ ఉన్నామో ఆయనకు తెలుసు, మన పేరులేమిటో ఆయనకు తెలుసు, మన స్థితిగతులేమిటో ఆయనకు తెలుసు. ప్రియులారా, పొట్టి జక్కయ్యను గూర్చి మనము విని ఉన్నాము, మనకు తెలుసును. పొట్టి జక్కయ్యను గూర్చి కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ఆ త్రోవను వెళ్ళుచుండగా ఎవరో చెప్పినట్లుగా, ఎవరో చూపించినట్లుగా ఆ చెట్టు దగ్గర, మేడి చెట్టు దగ్గర ఆగి చెట్టు పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. ఆ చెట్టు మీద ఉన్న వ్యక్తి జక్కయ్య. ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆగి ఉన్నాడు. మనుషుల హృదయ ప్రభు యేసుక్రీస్తు ప్రభువు నేను పరమ పావనుడు, పరమందు ఆసీనుడు ఉన్న పరలోకపు రాజు, మన రాజు, రాజులకే రాజు. ఆయన మనలను పెంచి పోషించుచు పరిపాలించుచున్న దేవుడు. మనం ఏమై ఉన్నామో, మనం ఎవరిమై ఉన్నామో, మనం ఎక్కడి వారమో, మనము ఏ స్థలములో నివసించుచున్నామో, ఏ విధముగా ఆలోచించుచున్నామో, ఏ విధముగా జీవించుచున్నామో, మన జీవన చిత్రమంతా ఆయనకు తెలుసును ప్రియులారా. మన జీవిత విధానమును ఎరిగిన మన ప్రభు ఈ రోజున చెప్పుచున్నాడు, వీటికంటే ఇంతకు ముందు మీరు అనుభవించిన మీ జీవితాలలో అనుభవించిన అనుభవాల కంటే మీ జీవితములో గత అనుభవాలలో మీరు పొందిన ప్రతి సందర్భమును కంటే, మీరు పొందుకున్న అద్భుతముల కంటే అనేకమైన గొప్ప కార్యములు, వాటికంటే గొప్ప కార్యములు చూతురు. నాపై విశ్వాసముంచి నన్ను కనుగొని నన్ను వెంబడించి నా యొక్క రక్షణ ప్రణాళికను ఇతరులకు వివరించినట్లయితే మీరు వెళ్ళి సర్వలోకమునకు నా మాటలను ప్రకటించుడని మత్తయి సువార్త చివరి అధ్యాయాలలో ఉంటుంది. ప్రియులారా, ప్రతి లేఖనము కూడా దేవుని యొక్క లేఖనములను, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సత్యమును ప్రకటించమనే ఉన్నది. ఇప్పుడు ఫిలిప్పు ప్రకటించినాడు నతనయేలుకు. ఒక్క నతనయేలుకు ప్రకటించేసరికి ఫిలిప్పు పేరును, నతనయేలు పేరును జీవ గ్రంథములో లిఖించబడి ఉంది. మన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, సత్యమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఏ చోట ఉన్నను, ఏ ఆలోచనతో ఉన్నను, ఏ ప్రాంతములో ఉన్నను, ఏ పరిస్థితుల గుండా ప్రయాణము చేయుచున్నను, ఏ పరిస్థితులు ఎదుర్కొనుచున్నను, మన స్థరము కాదు, మన వలన కాదు, మనము చేయలేము, మనము సాధించలేము, మనం అనుభవించలేము, ఈ పరిస్థితి నుండి గట్టెక్కలేమనే ఆలోచన కలిగి ఉన్నను, మన దేవుడు సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు ప్రియులారా. ఆయన
ఆయనకు అసాధ్యమైనది ఏదీను లేదు. ప్రపంచముల పరిపాలకుడు, ప్రపంచముల నిర్మాణకుడు. ఇలాగా ఆయన సూర్యోదయ దిక్కు నుండి సూర్యోదయ అస్తమయం వరకు అనగా ప్రపంచమునకు ఉన్న సరిహద్దులన్నిటినీ పరిపాలించుచున్న దేవుడు, సమస్త ప్రపంచ నలుదిక్కులలోనూ తన ప్రభావమును వెల్లడిపరుచుచున్న దేవుడు మన దేవుడు. అట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చి మనము నేటి దినముందు ఆయన పాదముల చెంత చేరి ఉన్నాము. మనము ఆయన యొక్క సత్యములను వినుచున్నాము ప్రియులారా. ఆయన నతనయేలు చెప్పినట్లుగా, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, నీవు ఇశ్రాయేలు రాజువు అని సత్యము చెప్పి ఉన్నాడు, ప్రకటించున్నాడు. ఈ మాటలు మేము సేవించుచున్న మా దేవుడు యథార్థమైన, సత్యమైన, శక్తి కలిగిన, నిజమైనటువంటి రాజుల రాజు, ప్రభువుల ప్రభు, దేవుని కుమారుడు. రండి ఈ దేవుని కుమారుని యొక్క సత్యమును, శక్తిని కనుగొందురని మనము ఫిలిప్పు వలె ఫిలిప్పు నతనయేలును తీసుకుని వచ్చినట్లుగా లోకములో నశించిపోతున్న వారిని, నతనయేలు వలె సందేహములున్న వారిని, నతనయేలు వలె ఆసక్తి కలిగిన వారిని మన ప్రభువు దగ్గరకు నడిపించినట్లయితే ప్రియులారా, మనము కూడా అద్భుతములను అనుభవించుట కొరకు లక్ష్యముగా కార్యము గొప్ప కేటు కొరకు నిత్యము నిరంతరము శక్తి సంపన్నుడై ఉన్నాడు. అత్యద్భుతముగా ఆదుకొనుచు, ఆదరించుచు, ఆశీర్వదించుచు, కాచి కాపాడి సంరక్షించుట కొరకు సమర్థుడును నేనే అని చెప్పుచున్న మాటలు ప్రియులారా. ఎందుచేతననగా ప్రపంచము పోకడ, లోకము యొక్క తీరు చిత్ర విచిత్రముగా ఉన్నది ప్రియులారా. మానవులు ఏమి చేయుచున్నారో, ఏమి చేయుట కొరకు ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము లోకములో ఉరుకులు పరుగులతో జీవనయానము కొనసాగించుచున్నారు. ఎవరి మనుగడ ఏమిటో, ఎవరి ఆలోచన విధానము ఏమిటో, ఎవరి తలంపులు ఏమిటో ఎవరికి అంతుపట్టలేదు, ఎవరికి అర్థం కావటలేదు. ఉదయాన లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మనుషులు పడు ప్రయాస ఎట్లాంటిదేనంటే, భక్తుడు చెప్పుచున్నట్లుగా గాలికై ప్రయాసము పడినట్లుగానే ఉంటున్నది. అయితే ప్రియులారా, మానవుని జీవితం ఏ విధముగా ఉంటున్నది అంటే, చూస్తున్నారు కానీ కంటికి తృప్తి కలిగించట్లేదు, చూచుట వలన కన్ను తృప్తి పడటలేదు. వినుచున్నారు, లోకములో ఉన్న సంగతులు గ్రహిస్తున్నారు, వినుచున్నారు. దేవుని యొక్క మాటలు వినుచున్నారు, ఆలకిస్తున్నారు. కానీ ఆలకించుట వలన కూడా తృప్తి లేదు ప్రియులారా. చూచుట వలన తృప్తి లేదు ప్రియులారా. ఈ మానవ జీవితమునకు సంతృప్తి లేని జీవనయానములో ప్రతి ఒక్కరు ప్రయాణము చేయుచున్నారు. మనము కూడా మన జీవితాలను కూడా సంతృప్తి లేని విధముగా, అసంతృప్తితో, ఆతృతతో, ఆందోళనతో, తృప్తి లేని విధముగా ప్రయాణము చేయాల్సిన అవసరము లేదు, ఆవశ్యకత లేదు. ఎందుచేతనగా మన నిరీక్షణ, మన విశ్వాసము, మన ఆశ, మన గురి, మన నమ్మకము ఎవరయ్యానంటే మన ప్రభువుల ప్రభు, మనలను సృష్టించిన సృష్టికర్త, మన నిర్మాణకుడు, మన పోషకుడు, మన పాలకుడు. ఎందుచేతనంటే ఇంకొక మాట చెప్పగలను ప్రియులారా, మన రాజుల రాజు, మహారాజు అయి ఉన్నాడు. అంతేకాదు, మనము నివసించుచున్న సర్వ భూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన దయుంటేనే ఆయన భూమి మీద నివసింప చేస్తాడు. ఆయన దయ కొరకైనా మనం ప్రయత్నం చేయాలి కదా ప్రియులారా. మనము భూమి మీద జీవించాలని కోరుకుంటాం. ప్రతినిత్యము దేవుని మాటలు వినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థించమని కోరినప్పుడు ఏమని, ఎందుకొరకు ప్రార్థిస్తామనంటే, మేము జీవించాలి, మేము దీవించబడాలి.
ఇదే మానవుని యొక్క గోల్. ప్రియులారా, జీవిస్తేనే దీవించబడతాము, దీవించబడుతూనే జీవించాలని కోరుకుంటాము. ఇది మానవుని యొక్క గోల్. ఇంతకు మించిన ఆలోచన ఏ ఒక్కరిలోనూ కానరావట్లేదు. అయితే మానవుని జీవితమునకు సార్థకత ఏమిటయ్యానంటే, పారదర్శకత్వం ఏమిటయ్యానంటే, రక్షకుడు, దేవుని కుమారుడు, ప్రభువుల ప్రభు, దేవుని కుమారుడని, ఇశ్రాయేలీల రాజు అని, పరమ పావనుడని, పరమ రాజని, పరలోకం ముందున్న రాజాది రాజని, ప్రపంచముల పరిపాలకుడని మనము గుర్తించుచు ఈ పరిపాలకుని గూర్చి, ఈ రాజుని గూర్చి, ఈ రక్షకుని గూర్చి ఇతరులకు ప్రకటన చేసి ఇతరులను దేవుని యొద్దకు నడిపించాలి. ఒకవేళ సందేహములు ఉంటే పిలుపు చెప్పినట్లుగా రండి, వచ్చి చూడండి, మీరే చూసి అనుభవించండి అని వారిని ఆకర్షించుకొని దేవుని యొక్క పాదముల చెంతకు నడిపించగలిగితే మన జీవితములలో, మన బ్రతుకులలో, మన భవిష్యత్తులో గొప్ప కార్యములు చూచుట కొరకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. మన భవిష్యత్తు మన దేవుడే, మన మన నిరీక్షణ మన దేవుడే, మన విశ్వాసము మన దేవుడే. ఆయనే ప్రతి భవిష్యత్తుకు అధికారి, ప్రతి భవిష్యత్తుకు యజమాని, ప్రతి భవిష్యత్తుకు సార్థకత ఆయనే. మనము మనము జీవించబోయే భవిష్యత్తులో ఆయన ముందుగా ఉండి ఆ భవిష్యత్తులో నిన్ను నన్ను నివసింప చేయుట కొరకు ప్రవేశపెట్టుచున్నాడు. ఆయన ఉన్న భవిష్యత్తులో మనము భయము లేకుండా ప్రవేశించుచున్నాము. మనతో పాటు అనేక మందిని రక్షణ భాగ్యములోనికి, రక్షణ అనుభవములోనికి నడిపించినట్లయితే మన జీవితాలలో క్రియలు, అద్భుతమైన క్రియలు చూచుట కొరకు దేవుడు మనలను ఏర్పరచుకొనుచున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములు, ప్రియులారా, దేవుని యొక్క క్రియలు అత్యద్భుతములండి, అనన్యములు, వర్ణింపజాలనవి. ఆయన క్రియలు, ఆయన మహాత్మ్యము కలిగిన దేవుడు, మహోన్నతుడు, మహామహిమాన్వితుడు, ఆయన రక్షకుడు, సర్వభూమికి రాజు. ఆయన భూమిని ఆయన ఆధీనములో ఉంచుకుని ఉన్నాడు. ఆయన చిత్తమైతేనే ఆయన సృష్టించిన భూమి మీద, ఆయన నిర్మించిన భూమి మీద నిన్ను నన్ను జీవింప చేయుట కొరకు సమర్థుడు. ఆయనను తృణీకరిస్తే, ఆయనను విస్మరిస్తే, ఆయనను విసర్జిస్తే ఉపయోగం ఏముందండి? మనకు తెలుసు. ఏ ఒక్కరి ఇంటిలోనికైనా, ఏ ఒక్కరి పర్మిషన్ లేకుండా ఏ ఒక్కరి దగ్గరికైనా వెళ్ళలేము, లోకంలో ఉన్న మనుషులమే. కానీ ఆయన అధికారి. దేనికి అధికారి? సర్వభూమికి అధికారి. ఆయన ఆ భూమికి అధికారి. ఈ భూమి మీద నీవు నేను నివసించాలి, నీవు నేను జీవించాలి, నీవు నేను పోషించబడాలి అని అంటే ఆయన అనుమతి తప్పనిసరిగా అవసరం, ఖచ్చితముగా అవసరం. ఆయన దయుంటేనే భూమి మీద మనం జీవించబడతాము, దీవించబడతాము, పోషించబడతాము. ఈ సత్యాన్ని మనము గ్రహిస్తూ అనేక మందికి వివరణ ఇవ్వాలి. ప్రియులారా, సర్వభూమికి రారాజు యొక్క దయను మనము పొందుకున్నాము. మనము పొందుకున్న దయను, మనము అనుభవించిన ఆశీర్వాదమును, మనము ఆయన యొక్క దయకు ప్రాప్తులమై ఉన్నాము. ఆయన ఎటువంటి వారినైనను, సమస్త శరీరులకు దేవుడు ఆయన, సమస్త మానవాళిని ఎరుగును ఆయన, సమస్త మానవులను పొంచి పోషించుట కొరకు సమర్థుడు. సర్వ ప్రపంచము పోషించబడుచున్నటువంటి ఆయన భూమి, పోషించబడుట కొరకు భూమి మీద సమస్త వనరులు భూమి మీదే ఉంచి ఉన్నాడు దేవుడు. పోషించబడడానికి సమస్త వనరులను కలిగించి భూమిని సృష్టించి భూమికి అధిపతిగా ఉన్నాడు ఆయన. ఆయన అధిపతిగా ఉన్న భూమి మీద నీవు నేను జీవించాలని కోరుకొనుచున్నాము. జీవించాలనంటే మనము చేయవలసిన పనులు ఏమిటి? క్లియర్ గా ఇక్కడ ఉన్నవి. ఫిలిప్పు వలె నశించిపోతున్న వారిని, లేదా క్రీస్తుని ఎరిగిన వారిని, క్రీస్తుని ఎరగని వారిని కూడా, క్రీస్తుని ఎందుచేత ఎరిగిన వారిని అని చెప్తున్నానంటే, నతనయేలు వలె తెలుసు రక్షకుడు ఉన్నాడని, వస్తాడని, మెస్సయ్య వస్తాడని, ఉన్నాడని. ప్రవక్తల మాటలు, మోషే లాంటి వారు చెప్పిన మాటలు వినిన వారు, లోకంలో ఉన్న వారికి చాలా మందికి తెలుసు నిజం ఏమిటి, సత్యం ఏమిటి, శక్తి ఏమిటి, రక్షణ ఏమిటి అనేది తెలుసు. అయితే ఆ రక్షణను
గూర్చి, ఆ సత్యమును గూర్చి, ఆ శక్తిని గూర్చి వివరించలేకపోతున్నాము. ప్రియులారా, ఆయన సొత్తైనటువంటి భూమి మీద మనము నివసించాలని కోరుకొనుచున్నాము. మన మన యొక్క ప్రార్థన లక్ష్యము, మన యొక్క జీవన విధానము కూడా అదే కదా. దేవా, నన్ను దీవించు, మమ్మల్ని దీవించు, మమ్మల్ని జీవింప చేస్తేనే కదా ఈ విధముగా దేవుని యొక్క మాటలు మనము చెప్పగలుగుతున్నాము. కనుక మనము మనము దీవించబడుచున్నట్లుగా అనేక మందిని, మనము ఎటువంటి అరమరికలు లేక, అవిశ్వాసము లేక, మనము యథార్థతతో, విశ్వాసముతో లోకములోని వారికి మన యొక్క రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మనము వివరించి పరిచయం చేసి, వారిలో సందేహములుంటే రండి, వచ్చి చూడండి మా దేవుని శక్తిని, మా దేవుని యొక్క మాటలను, మా దేవుని యొక్క మాటలు వివరించే బోధకుల దగ్గరకు మీరు రండి అని చెప్పి, నశించిపోతున్న వారిని గురించి మనం దేవుని యొద్దకు తీసుకుని వచ్చుట కొరకే మనలను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియులారా, అట్టి విధముగా అనేక మందిని దేవుని యొద్దకు మనము నడిపించగలిగితే మనము గొప్ప కార్యములు చూడగలుగుతాం. ఇంతకంటే గొప్ప కార్యములు అనుభవించగలుగుతాము. ఇంతకంటే గొప్ప కార్యములు మన సంతానము జీవితములలో, సంతానం యొక్క భవిష్యత్తులో చూడగలుగుతాము. వారి భవిష్యత్తును చూచుచు దేవుని ఘనపరచుట కొరకు మనలను కూడా దేవుడు జ్ఞాపకము చేసుకొని జీవింప చేయుట కొరకు సర్వసమర్థుడు. కాబట్టి ప్రియులారా, ఆయన లేఖనములను, ఆయన సత్యములను, ఆయన శక్తిని మనము తెలుసుకొని మనలోనే ఉంచుకుంటే ఉపయోగము లేదు. ప్రియులారా, చెట్టు లేదా పరిమళించే పుష్పములు ఇచ్చుచున్న చెట్టు తెలియదు. ఆ స్థలములోనే ఉండి ఆ యొక్క పుష్పముల యొక్క సుగంధ ద్రవ్యము అనేక మందికి నాసికారంధ్రాలలో మాధుర్యాన్ని పంచుతున్నట్లుగాను, అనేక మంది మనసులను ఆహ్లాదము చేస్తున్నట్లుగాను, ప్రియులారా, మన జీవితాలలో కూడా సుందరుడు, అపురూపమైన దేవుడు, అనిర్వచనీయమైన దేవుడు, రక్షకుడు, నిందారహితుడు, పాపులలో చేరని వాడు మన దేవుడు. ప్రియులారా, పాపము చూడలేని నిష్కలంకమైన కన్నులు కలిగిన దేవుడు, ధైర్యము లేని వారికి ధైర్యమునిచ్చుచు, బ్రతుకు లేని వారికి బ్రతుకునిచ్చుచు, జీవము లేని వారికి జీవమునిచ్చుచు, నశించిపోయిన వారిని రక్షించుచు ఉన్న మన పాలకుడు, పోషకుడు, రక్షకుడు, సజీవుడు, విమోచకుడు, లోకమును నిర్మించిన దేవుడు, లోకములో నిన్ను, నన్ను, మనలను నివసించుట కొరకు అనుమతించి మనలను కొనసాగించుచున్న దేవుడు, ఎంతైనను కీర్తనీయుడు, స్తోత్రాకుడు, పూజాకుడు, శ్లాఘనీయుడు. ఆయనను మనము ఎంతైనను శ్లాఘించాలి, ఎంతైనను ఘనపరచాలి, ఎంతైనను కీర్తించాలి, ఎంతైనను ఆరాధించాలి. ఆయనను గూర్చి, ఆయన సత్యములను, ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆయన కీర్తి ప్రతిష్టలను ప్రపంచమునకు వివరించాలి. కీర్తనకారుడు చెప్పుచున్నట్లుగా, వచ్చు తరమునకు, పుట్టిన వారికి, పుట్టబో వారికి, ఇప్పుడున్న వారికి ఆయన క్రియలు వివరించుట కొరకు, గొప్ప కార్యములు చూచుట కొరకు ఈ ప్లాట్ఫారం మీద, యేసు వైపు చూచే ప్లాట్ఫారం మీద ఉన్న మనందరినీ దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడని నేను నమ్ముచూ విశ్వసించుచున్నాను. ప్రియులారా, ఇట్టి ఘనమైనటువంటి మాటలను, ఇట్టి శక్తి కలిగినటువంటి సత్యములను ఈ ప్లాట్ఫారం ద్వారా వివరించుటే కాక, మన నిత్య జీవితములో, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవితములో, మనకు ఇచ్చినటువంటి, మనం నివసించున్న సమాజములో, లోకములో అవకాశం ఉన్నప్పుడల్లా మనము దేవుని యొక్క లేఖనములను, దేవుని యొక్క క్రియలను వివరించుచు అనేక మందిని ప్రోత్సహించి దేవుని యొద్దకు నడిపించాలి. ప్రియులారా, ప్రోత్సహించాలి, అనేక మందికి వివరించాలి అన్నప్పుడు చాలా మంది మీరు చేస్తున్న పని ఏమిటంటే, విమర్శనాత్మకమైనటువంటి బోధలు జరుగుచున్నవి. విమర్శన కాదండి ప్రియులారా. లోకములో ఉన్నవారు మనకంటే మేధావులు, తెలివైన వారు, విజ్ఞానులు. వారికి తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు. కనుక విమర్శించకుండా మన రక్షకుని యొక్క రక్షణ ప్రణాళిక మాత్రము వివరించితే, రక్షకుడే తన పని తాను చేసుకుంటాడు, మనలను తన
పాత్రలుగా ఉపయోగించుకుంటాడు ప్రియులారా. కాబట్టి ఆ చొప్పున జీవించుట కొరకు దేవుడు మనందరకు సహాయం చేసి ఈ వారం ఆరంభం నుంచి వారం అంతం వరకు ఆయన బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి దేవుని మహాకృప చేత మరి యొక్క పరిశుద్ధ దినములోనికి మనం వచ్చి పర్యంతము ఆయన ఆదరణ, భద్రత, కృప, కనికరం మనందరికీ తోడై నడిపించును గాక. ఈ నా మాటలలో దోషమున్న యెడల నా దేవుడు నన్ను క్షమించి సరిచేయును గాక. ఎవరినైనా నొప్పించినట్లయితే దయచేసి దేవుని ప్రేమతో క్షమించండి. ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఓవర్ టు యూ అమ్మా. థ్యాంక్ యూ వనండాల్. శుభోదయం అందరికీ. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదని అనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసే. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నాతానియేలును చెట్టు కింద కూర్చున్నప్పుడే చూసిన ప్రభు ఎప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఈ రేటికి యూదులు తిరిగి వచ్చి అడుగుజాడలు పట్టుకొని ఇదే మా తండ్రి దావీదు స్థాపించిన రాజ్యమని యెరూషలేము పట్టణమును రాజధానిగా చేసుకొని దానికి ఏర్పాటు చేసుకొని ఆ జెండా కింద ఇశ్రాయేలు దేశస్థులు శరణు కోరి వచ్చినట్టుగా, అయితే వారికి ఒక కరెన్సీ నోటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా యొప్పే టెల్ అవీవ్ ప్రకటించుకున్నారు. రాజధానిగా యెరూషలేము పట్టణము, ఒక జెండా, ఒక కరెన్సీ నోటు, టెల్ అవీవ్ పట్టణము అలనాటి యొప్పే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా. అయితే ఆ కరెన్సీ నోటులో ఈనేటికి మనం చూడగలం. నెట్లోకి వెళ్తే ఇశ్రాయేల్ దేశపు కరెన్సీ నోటు దొరుకుతుంది. ఆ కరెన్సీ నోటు కింద నిండు గర్భిణి ఒక చెట్టు కింద కూర్చుండుట, నిండు గర్భిణి ఒక చెట్టు కింద కూర్చుండుట, నిండు గర్భిణి స్త్రీ ఒక చెట్టు కింద కూర్చుండుట. అంజురపు చెట్టు అని ఎలా గ్రహించగలమంటే, నాతానియేలు గర్భములో తల్లి గర్భములో ఉన్నప్పుడు యేసుప్రభుల వారు చూసినట్టుగా ఇశ్రాయేలు దేశస్థులు గర్భము ధరించిన స్త్రీ చెట్టు కింద కూర్చుండుట స్పష్టము, క్లియర్గా చూస్తాం. అపోస్తలుడైన పౌలు, ఇర్మియా భక్తులు సాక్ష్యమిచ్చుట చూస్తాం. అపోస్తలుడైన పౌలు అయితే, నా తల్లి గర్భములో నేను ఉన్నప్పుడే అన్ని జనులకు సువార్థికునిగా ఏర్పాటు చేసిన నా దేవుడు అని 1 తిమోతి 1:15 ప్రకారం ఎప్పుడూ చూస్తున్నాడు. ఎప్పటి నుంచి చూస్తున్నాడో ప్రభు నాతానియేలుని తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూస్తున్నాడు. నాతానియేలుని తల్లి గర్భములో ఉన్నప్పుడే చూచినవాడు. అందుకే నాతానియేలు సమాధానం చెప్తాడు,
నతనీయులను గురించి ప్రభువు సమాధానం చెప్తాడు. నజరేతుల నుంచి ఏదైనా మంచిది వస్తాదా ఫిలిప్పు అన్నప్పుడు వచ్చి చూడమని ప్రభు పాదాల చెంతకు నడిపిస్తాను. ఆ నతనీయులను చూచి దూరముగా ఉన్నప్పుడే చూచి ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. చాలా చక్కని వాక్యము విన్నాము. నతనీయులను గూర్చిన సందర్భము. ఇంతకంటే గొప్ప కార్యములు చూస్తావు, ఇంతకంటే గొప్ప కార్యములు చూస్తావు. మీ తాత ఎప్పుడో బేతేలు దగ్గర యాకోబు పద్దనరాముకు వెళ్తున్నప్పుడు ఆ రాత్రి కొత్త తలగడగా ఉండుటకు రాయి ఏర్పాటు చేసుకుంటాడు. ఆ రాయి దర్శనము ఆ బేతేలులో కలుగుతుంది. దేవుని దూతలు ఆకాశము నుండి వేయబడిన నిచ్చెన ఎక్కుతూ దిగుతూ దర్శనమందు కంటాడు. మీ తాత ఎప్పుడో పూర్వము కల కన్నాడు. అయితే మీరు మనుష్య కుమారుని మీదుగా దేవదూతలు ఎక్కుట దిగుట చూస్తారు అని నతనీయులతో స్పష్టము చేసిన ప్రభు పూర్వకాలపు సంగతులను, తాత ముత్తాతల కాలము నాటి అనుభవాలను మరొకసారి మనుష్య కుమారుడిగా మన మధ్యలోనికి వచ్చినవాడు. ఇంతకంటే గొప్ప కార్యములు చూచెదరని చెప్పినవాడు. ఇంతకంటే గొప్ప కార్యములు. చాలా మంచి వర్తమానము. పైడే గారికి అభినందనలు తెలియచేస్తున్నాము. పాస్టర్ గారికి గాడ్ బ్లెస్ యు అయ్య గారు. విన్నాము. అయితే ఒక ప్రకటన, మన మధ్యలో పద్మావతి గారు ఉన్నారు. వారు టైఫాయిడ్ జ్వరం చేత బాధపడుతున్నారు. హైదరాబాద్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మందులు రాసి ఇచ్చారు, మందులు వాడుతున్నారు. మందుల ప్రభావము ఎంత ప్రభావముగా పనిచేస్తుందో, యేసు రక్తము యేసయ్య పొందిన పద్మావతి గారి గురించి, యేసయ్య దేహములో పొందిన దెబ్బ వలన వారికి స్వస్థత కలుగుతున్నదని పరిశుద్ధ లేఖనము సత్యము రుజువుపరచుట, పద్మావతి గారికి స్వస్థత కలుగుట. ప్రార్థన చేద్దాము ప్రియులారా. పద్మావతి గారి కొరకు, పైడే గారు అందించిన వాక్యం కొరకు నాగలింగేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఏదైనా చెప్తారేమో. నాగలింగేష్ గారు మీరే ప్రార్థన చేయండి. నాగలింగేష్ గారు పద్మావతి గారి కొరకు, అయ్యగారు ఓకే అయ్యగారు వాక్యం కొరకు. అయ్యగారు వందనాలు అయ్యగారు. నిన్న అంటే పేతురు గారు యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్న చోట ఉన్నారు అని చెప్పాను చూడండి, దానికి సరైన ప్రూఫ్ అనేది లభించలేదు అని చెప్పేసి పెద్దలు చెప్పారు. అంటే అనిపించింది, పెద్దలకు అనిపించింది, నాకు కూడా చెప్పారు. నేను కూడా తర్వాత చదివి నిజమే కదా అనుకున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభుల అయ్యగారు ఒక మాట, నాగలింగేష్ గారు ఒక మాట, అది రూపాంతరం కొండ అనుభవము, రూపాంతరం కొండ, అది గమనించండి. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ చెప్పాను, దాన్ని సవరించుకుంటున్నాను. ఒకసారి అందరు గమనించగలరు. ఎందుకంటే ఇట్లా పొరపాటు ఏదైనా ఒకవేళ ఉంటే నాకు వెంటనే చెప్పండి అయ్య గారు. అంటే కొంచెం ఒకవేళ మీకు తెలిస్తే నాకు వెంటనే చెప్పండి అని చెప్తున్నాను. అయితే అర్థం చేసుకోగలరు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమమైన దయగల తండ్రి, నాయన మీ నామమునకు వందనాలు. నాయన మరి ఉదయకాల సమయాన్ని ప్రార్థించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని, సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నాయన మరి ఈ ఉదయకాల సమయంలో వాక్యం అందించినటువంటి పైడయ్య సార్ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన పరిచర్యలను మరింతగా ముందుకు మీరు తీసుకెళ్ళమని, నా నాయన మరి నతనీయులను నాయన మరి కలుసుకున్నట్టుగా, నాయన మీలోనికి నడిపించినట్టుగా అనేకులను నా తండ్రి మీలోనికి నడిపించు ఒక ఫిలిప్ వల్లే ఆయన పనిచేయటకును, మేమందరం పనిచేయటకును మీరు మాకు సహాయం అనుగ్రహించమని మీ కృపలను బట్టి వేడుకుంటున్నాను. దయగల తండ్రి, అనారోగ్యం చేత నింపబడి ఉన్నటువంటి నాయన స్వస్థపరచబడుతూ ఉన్నటువంటి నాయన మరి పద్మావతి అమ్మగారిని బట్టి కూడా వందనాలు.
నాయన మరి శీఘ్రమైన స్వస్థతను త్వరగా అనుగ్రహించమని, నాయన వైద్యులకు వైద్యుడు, ఇదిగో మీ రక్తం ద్వారా నాయన మాకు స్వస్థత కలుగుతుంది అన్న సత్యాన్ని కూడా మరింతగా మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీరే మాకు సహాయం ఇచ్చి తృప్తిపరచమని, ఇలాగ నా తండ్రి నాయన మరి అనేకమైనటువంటి ఆత్మలు రక్షించవలసిన పిల్లలమై మేము ఉండగా మాతో మీరే మాట్లాడి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకోమని, పరిచర్యలను దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రభు నేర్చుకున్నామండి. ప్రభు నేర్చుకున్న ప్రార్థనతో ముగించబడుతుంది. ప్రభు నేర్చుకున్న ప్రార్థన. మాదిన ఆహారం మీరు మాకు మీరన్నారు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. పైడే గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? చక్కని వాక్యంతో మన మధ్యలోనికి వచ్చిన పైడే గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము నిరంతరము మనందరకు తోడుగా ఉండి, ఆసుపత్రిలో ఉన్న పద్మావతమ్మ గారికి స్వస్థతనిచ్చి మనతో పాటు కలిసి దేవుని స్తుతించే భాగ్యము అనుగ్రహించి దీవించి జీవింప చేయనుగాక. ఆమేన్. అలాండి అందరికీ వందనాలు. అందరికీ వందనములు. ఉండే దినము, ప్రభు సన్నిధిలో కనబడే దినము, ప్రభు ఆయన సన్నిధి కాంతి మీ అందరి మీద ప్రకాశింప చేయనుగాక. దేవుని సన్నిధి మీ అందరికి తోడై ఉండునుగాక. దేవునికి స్తోత్రం గాక. ఆమేన్. రండి ఇప్పుడు హిందీ సభ ఆరంభించుకుందాము. हमारे बीच में पास्टर विश्वनाथ प्रसाद जी तैयार हैं।